బర్త్డే పార్టీ అడగాలి. రేయ్ ఆడ పక్కన నన్నే పట్టించుకోవట్లేదురా, ఇంకా నీతో ఏం మాట్లాడతాడు. సరే నేను మళ్ళీ కాల్ చేసి కట్ చేయి. రేయ్ నీ బర్త్డే కదా బయటికి వెళ్దామని వస్తాయి, ఈరోజు కూడా ఏంట్రా స్టోరీలు రాసుకుంటావు? అలా అని కాదురా, మన ప్రొడ్యూసర్ నందు గారి డేట్స్ దొరికాయి. ఆయనకి కానీ కథ నచ్చితే ఇలాంటి బర్త్డేస్ రోజు కూడా చేసుకోవచ్చు. పక్కా స్క్రీన్ ప్లే ఓరియంటెడ్ రా. ఇంతకీ ఏం స్టోరీ రా, ఏదో ఒకసారి నాకు చెప్పు. ఓపెన్ చేస్తే ఒకరితో ఒకరికి సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు, ఆ ముగ్గురికి అవసరమైనది ఒకటే, డబ్బు. ఆ డబ్బు వీళ్ళని ఎలా మారుస్తుంది, చివరికి ఏం చేస్తుంది అనేది కాన్సెప్ట్ రా. ఒకరికి సినిమా అంటే ప్రాణం, దానికి డబ్బు అవసరం. వస్తుందిరా. ఏమైంది? సెలెక్ట్ అయిపోయానురా. ఎలా? కమిట్మెంట్ అడిగారా? అలా ఏం లేదు, ఆడిషన్ తీసుకున్నారు, సెలెక్ట్ చేసుకున్నారు. నీదేమైంది ఇంతకీ? 70,000 కట్టమన్నారు. తెలిసిందే కదా మన దగ్గర అంత బడ్జెట్ లేదు, మర్చిపోవడమే. రే మా అందరికీ అవకాశాలు వచ్చారా, ఆ అమౌంట్ ఎలాగైనా సెట్ చేసుకో. సినిమా అనేది మన కళ, మన కళ కళగానే మిగిలిపోకూడదు. ఈ సినిమా కంప్లీట్ అయిపోయాక మన లవ్ మ్యాటర్ ఇంట్లో చెప్పేస్తానురా. ఇంకొకరి బతుకు సాగాలంటే కావాల్సింది ఉద్యోగం, దానికి కూడా డబ్బు అవసరం. అడ్డే మెరీ స్టూడెంట్ నబ్బు, కానీ ఉద్యోగానికి కావాల్సింది మార్కులు కాదయ్యా, క్యాష్. పోనీ డిస్కౌంట్ ఇద్దాము అంటే నువ్వు మా క్యాష్ వాడివి కాదు, ఏం చేద్దాం? ఓ అబ్బా, ఓ పంచే వెళ్ళి డబ్బులు పట్టుకొచ్చాయి, పని అయిపోద్ది. తీసుకో అన్న. కూర్చోరా. ఏమైందిరా తమ్ముడు జాబు? ఈసారి కూడా దొబ్బిందన్న. రాలేదా? నువ్వేం బాధపడకలేదు తమ్ముడు, నెక్స్ట్ టైం వచ్చేస్తుందిలే. తింటావా? వద్దు, తిను. ఇంకొకరికి వ్యవసాయమే జీవితం. వాళ్ళ తండ్రి ఉండేటప్పుడు ఈ వ్యవసాయం అంటే నాకు పేనంరా, నేను పోయినా నా పేనం ఏడనే ఉంటుంది, దీన్ని మాత్రం జాగ్రత్త చూసుకోరయ్యా. నేను చూసుకుంటానయ్యా. వాళ్ళ అయ్యిపోయిన కొన్ని నెలలకే వాళ్ళ అమ్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. అమ్మా నేను బ్రతికించుకుంటానమ్మా, నీకు ఎటువంటి కష్టాలు రానివ్వనమ్మా, నీకు నేను ఉన్నానమ్మా, నీకు నేనున్నా. ఆపరేషన్ చేయించాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పొలం అమ్మేయాలి. అయ్య మాట తప్పుతాడా, అమ్మ ప్రాణం కాపాడుకుంటాడా? ఇదేరా కదా. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో. అమ్ముకుంట్లో ఏం బాగాలేదు, డబ్బులు ఏమైనా సర్దగలవా? నీ పొలం వల్ల కదరా అమ్మాయి. నీకు తెలుసు కదా పెద్దయినా, వ్యవసాయం మా నాన్న ప్రాణం, అమ్ముకోలేను. సాగేనా నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే, నీ గమ్యం గందరగోళం, దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే, తీరేనా నీ ఆరాటం? ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా? రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు ఓటు గుండె మాటుల్లోనా సాగేరా ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరం సేరేలోగానే ఏ తీరవునో. ఎవరినైనా అడిగితే ఎవరు క్రీనీడలా విధి
గుళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ చేతుల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేటవులో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటుల్లోనా ఉంటున్నా. నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా తేరా నానే నానే. ఎక్కడ చూసినా కులం మతం డబ్బు. ఇది ఉద్యోగమా వ్యాపారమా? నానే నా తారా తారా తారే రా రా రే తారా రా రా. మన అవసరమే మన ప్రాణం తీస్తుంది. మన అవసరమే మనల్ని దొంగలా మారుస్తుంది. మన అవసరమే మనల్ని హంతకుని చేస్తుంది. అవకాశం చూసి వాడుకునే వాళ్ళు, అవసరానికి సాయం చేయలేని వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి.